హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పీజీ సెట్ 2025 సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ అయితే ఫాలో అయితే కండి. మీరు కాలేజ్లో జాయిన్ అయితే మనకైతే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూసినట్టయితే అయితే కంప్లీట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు, ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క డేట్స్ అయితే మనం ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారంటే March 12 అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆన్లైన్లోనే ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుందంటే March 17 నుంచి అయితే ఈ యొక్క ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్స్ పెట్టుకోనికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే May 19 వరకు అయితే మీరైతే ఈ యొక్క ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే మీరైతే సబ్మిషన్ అయితే చేయొచ్చు వితౌట్ లేట్ ఫీ అనేది లేకుండా మీరు ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ యొక్క క్యాస్ట్ సంబంధించి ఎంతైతే ఫీ ఉంటుందో ఆ యొక్క ఫీ అనేది మీరు పే అయితే చేసేసి మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ యొక్క డేట్ వరకు ఎవరైతే చేయకుండా ఉంటారో కంపల్సరీ అయితే మీరైతే ఈ యొక్క May 19 కంటే బిఫోరే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఈ డేట్ తర్వాత సబ్మిట్ చేస్తే ఏంటంటే మీకు ఈ యొక్క డేటే లాస్ట్ డేటు, కాకపోతే తర్వాత చేయొచ్చు కానీ మీకు లేట్ ఫీ అనేది అయితే ఉంటుంది. మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ స్టూడెంట్స్ అనుకోండి, మీకు ఫీజు వచ్చేసి 600 రూపీస్ ఉందనుకోండి. ఒకవేళ మీరు ఈ యొక్క డేట్ తర్వాత ఒకవేళ సబ్మిట్ చేస్తే మీకు అయితే లేట్ ఫీ అయితే ఉండటం జరిగింది. ఆ యొక్క లేట్ ఫీ అనేది 250 రూపీస్ అనుకోండి. మొత్తం మీకు వచ్చేసి 850 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మీరైతే ఇది ఏదైతే May 19 ఉందో ఈ యొక్క డేట్ బిఫోర్ అయితే ఈ యొక్క సబ్మిషన్ అయితే చేయండి, ఈ యొక్క అప్లికేషన్ అయితే. ఒకవేళ మీరు ఈ యొక్క డేట్ కానీ మిస్ చేసినట్టయితే మీకు లేట్ ఫీ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ 20 నుంచి 22 దాకా అయితే ఎవరైతే సబ్మిట్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ అనేది వాళ్ళకి లేట్ ఫీ అనేది 250 రూపీస్ ఛార్జ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక 22 దాకా ఎవరైతే సబ్మిట్ చేయకుండా ఉంటారో ఆ తర్వాత ఎవరైతే సబ్మిట్ చేస్తారో 23 నుంచి 25 దాకా ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి లేట్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇక్కడ ఛార్జ్ అయితే చేయడం జరిగింది. మీకు డేస్ అనేది పెరుగుతున్న కొద్దీ ఇక్కడ లేట్ ఫీ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటారో వాటిలో మీరు మిస్టేక్స్ అనేది చేసినట్టయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కానీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 22 May నుంచి 24 May వరకు అయితే ఇక ఆన్లైన్లో అయితే ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. మీరు ఏమైనా మిస్టేక్స్ అనేది చేసినట్టయితే ఆ యొక్క మిస్టేక్స్ అనేది కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే June 7కి అయితే మీ యొక్క హాల్ టికెట్స్ అయితే ఆన్లైన్లో అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇది ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు ఈ యొక్క డేట్న ఏదైతే June 7 అయితే ఉందో ఈ యొక్క June 7కి అయితే మీరైతే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారంటే June 16 నుంచి June 19 వరకు అయితే ఈ యొక్క డేట్స్ని అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఏదైతే కోర్స్కి అయితే సంబంధించి తీసుకుంటారో ఆ యొక్క కోర్స్ సంబంధించి ఒక డేట్ అయితే మీకు అయితే పర్టికులర్ డేట్ అయితే మీకు అయితే మెన్షన్ చేసి ఆ యొక్క హాల్ టికెట్లు అయితే రావడం జరిగింది. అయితే మీ యొక్క డేట్కి అయితే మీ యొక్క సెంటర్ కాడికి అయితే వెళ్ళి మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డేట్స్ అయితే ఒకసారి అయితే గమనించండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే నేనైతే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ యొక్క డేట్స్ కానీ మీరైనా ఒకసారి గమనించి అప్లై అయితే చేసుకోండి. ఇది కాదు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి. మీకు ఇలానే కాలేజ్లో జాయిన్ అయితే మటుకైతే స్టెప్ బై స్టెప్ నుంచి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి.